మారుతి సుజుకి బ్రెజ్జా 2026 ఫేస్ లిఫ్ట్ మోడల్లో 3 డ్రాబ్యాక్స్ చెప్పుకుందామా. ఫస్ట్ ఏంటంటే బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తీసుకొచ్చి దాంట్లో మాన్యువల్ మాత్రమే ఇస్తున్నారు. ఆటోమేటిక్ మిస్ చేసేసారు. కార్ చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, అన్ని ఫీచర్స్ ఇచ్చారనుకుంటాం. కానీ దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయినటువంటి అడాస్ ఫీచర్స్ని మిస్ చేశారు. ఇంకా కాస్త బాధగా అనిపించే విషయం ఏంటంటే మూడో పాయింట్, దీంట్లో స్పేర్ వీల్ కూడా ఇవ్వట్లేదు. సో స్పేర్ వీల్ తీసేయటం ఏంటో నాకు అర్థం కాలేదు. న్యూ సుజుకి బ్రెజ్జా గురించి కంపెనీ వాళ్ళు కూడా చెప్పని, అసలు షోరూంలో ఎవరు మీతో కూడా మాట్లాడని 3 సీక్రెట్స్ చెప్తా, వింటారా? మారుతి సుజుకి ఈసారి బ్రెజ్జాలో ఎన్వీహెచ్ మీద బాగా ఫోకస్ చేసింది. ఎన్వీహెచ్ అంటే అదేదో కొత్త టెక్నాలజీ గురించి చెప్తున్నాడు అనుకున్నారు. ఎన్వీహెచ్ అంటే నాయిస్, వైబ్రేషన్స్, హార్స్నెస్ అన్నమాట. అంటే డోర్ ప్యాడింగ్స్ని, గ్లాసెస్ని బాగా మందంగా తయారు చేయడం వల్ల బయట ఉండే ట్రాఫిక్ సౌండ్ కానీ లేదంటే ఇంజన్ నాయిస్ కానీ లోపలికి అసలు రాదనమాట. రోల్స్ రాయిస్లో ఎంత సైలెంట్ పీస్ఫుల్గా ఉంటుందో అలా అనిపిస్తుంది మీకు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఎవరైతే నడువు నొప్పులు ఉన్న వాళ్ళు, ఎక్కువ దూరం కార్లో కూర్చోలేని అనుకునే వాళ్ళకి ఈ పాయింట్ బాగా ఉపయోగపడుతుంది. మన ఇండియన్ రోడ్స్కి గుంతల్లో కార్లు పడ్డప్పుడు కార్లు బాగా ఊగిపోతాయి కదా. ఈసారి సస్పెన్షన్ బ్రెజ్జాలో రీట్యూన్ చేశారు. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద గుంతల్లో కూడా మంచి షాకింగ్ అబ్జార్ప్షన్ అయితే ఉంటుందన్నమాట. దానివల్ల మీకు లాంగ్ వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఫెటిక్ అయితే ఉండదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మైలేజ్ ప్రియులకి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మారుతి సుజుకి బ్రెజ్జాలో ఈసారి మనకి ఆటో స్టార్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని యొక్క టైంని రీకాలిబ్రేట్ చేశారు. దాని రెస్పాన్స్ చాలా బాగుంటుంది. దానివల్ల సిటీ ట్రాఫిక్లో కూడా ఇంకొక 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా మైలేజ్ ఈసారి మీరు మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్ లిఫ్ట్లో పొందొచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయిపోయాయి. అందరూ మాట్లాడుకునే సోదే కొంచెం మాట్లాడుకుందాం. ఇది 7.40 లక్షలకి బేస్ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. ఇక మిగతా ఫీచర్లన్నీ ఇంకా ఆరో చాట చూసే ఉంటారు, లేక నేను ఎందుకు చెప్పడం. కానీ కొత్తగా 2 చూస్తుంటే మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఒంగోలు అయితే ఖచ్చితంగా లైక్ చేసి మాది ఒంగోలు అని చెప్పి కామెంట్ చేయండి.